ఎక్కడికైనా వెళ్ళడం, అది రెస్టారెంట్ అవని, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అవని, అక్కడ తినడం, ఫుడ్ బాగాలేదని చెప్పి దాన్ని డస్ట్బిన్లో వేసేయడం లేదా ప్లేట్ ఇసిరేయడం, దాని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం. నాకు తెలిసినంత వరకు మరీ ఇంత డస్ట్బిన్లో పడేసేంత వర్స్ట్ టేస్ట్ తోటి ఎవరు కూడా ఫుడ్ బిజినెస్ పెట్టరు. ఎందుకంటే వాళ్ళు కూడా కొంచెం తెలుస్తుంది కదా మరి టేస్ట్ ఎలా ఉంది ఏంటని చెప్పి. అందుకే ఇలాంటివి కొంచెం దీనివల్ల ఏమైనా యూజ్ ఉందా అంటే మిలియన్స్లో వ్యూస్ వస్తాయి, 100 నుంచి 1000లో కామెంట్లు వస్తాయి. ఆ కామెంట్లు కూడా అటు ఇటుగా ఉంటాయి. కానీ అంత ఆశగా బిజినెస్ స్టార్ట్ చేసిన ఆ షాప్ ఓనర్స్ కోసం ఆలోచిస్తామంటే అంతగా ఆలోచించి అసలు అలాంటి నెగిటివ్ వీడియోస్ చూసి జనాలు నిజంగా అక్కడికి తినడానికి వెళ్ళడం మానేస్తారంటే ఇది అసలు జరగని పని. ఎందుకంటే ఇలాగే ఒక ఊర్లో ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని 100 మంది వ్లాగర్స్ అయితే వీడియో తీశారు. అది నేషనల్ వైడ్ గా ఫుల్ వైరల్ అయిపోయినాయి వీడియోస్ కూడా. ఎందుకు ఆ వీడియోస్ తీసింది కూడా ఎలా తీసారంటే అక్కడ ఫుడ్ బాగోదని, అక్కడ హైజీన్ మెయింటైన్ చేయరని, అలాగే అమ్మే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి వచ్చిన కస్టమర్స్ ని బూతులు తిడతాడని. ఎందుకు అలా చేయడానికి రీజన్ ఏంటి, అసలు ఇది ఏ ఊర్లో జరిగింది, ఎందుకు అక్కడ అమ్మే వ్యక్తి వచ్చిన కస్టమర్స్ ని ఎందుకు బూతులు తిడుతున్నాడు, అసలు ఆ షాప్ లో అమ్మే ఫుడ్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి, ఇప్పుడే లైక్ చేసేయండి. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే వ్యక్తి పేరు చంగాని కచోరీ అంకుల్ అనమాట. ఈ అంకుల్ అమ్మేది చంగాని కచోరీ కాబట్టి ఈ అంకుల్ పేరు కూడా చంగాని కచోరీ అని పెట్టేశారు సోషల్ మీడియాలో. ఈ చంగాని కచోరీ అనేది ఎలా ఉంటుందంటే ఒక ఆలు కర్రీ వేసి ఒక ప్లేట్ లో దానిపైన ఒక 4 పానీపూరీలు పెట్టి ఇస్తారంటారు అనమాట. ఇలా రెగ్యులర్ గా బిజినెస్ అయ్యేది. చాలా షాప్స్ ఉంటాయి అక్కడ, అందరి దగ్గర ఇక్కడ కూడా బిజినెస్ అయ్యేది. ఒక రోజు ఒక కస్టమర్ వచ్చాడు అనమాట. వచ్చిన కస్టమర్ ఏంటంటే క్వశ్చన్ చేశాడు వీళ్ళని, అది ప్లేట్లు వేసినప్పుడు కింద పడుతుంది కదా, దాన్ని వెంటనే ఎందుకు క్లీన్ చేయట్లేదు, హైజీన్ గా ఎందుకు మెయింటైన్ చేయట్లేదు అని క్వశ్చన్ చేస్తే ఈ అంకుల్ కి ఆ వచ్చిన కస్టమర్ కి చిన్న ఆర్గ్యుమెంట్ అయ్యి ఈ కచోరీ అమ్మే అంకుల్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఇతన్ని తిట్టాడు అనమాట. వచ్చిన కస్టమర్ ని తిట్టాడు, బూతులు తిట్టాడు. బూతులు తిట్టడంతో ఆ కస్టమర్ ఏమో దాని వీడియో రికార్డ్ చేసి పోస్ట్ చేశాడు సోషల్ మీడియాలో. ఇలా క్లీన్ గా మెయింటైన్ చేయమని క్వశ్చన్ చేసినందుకు ఇలా బూతులు తిడుతున్నారని చెప్పి ఆ వీడియో తీసి పెడితే చాలా వైరల్ అయిపోయింది అది నేషనల్ వైడ్ గా. ఇంకా అలా వైరల్ అయిన తర్వాత అది చూసిన జనాలు అందరూ అసలు అక్కడ టేస్ట్ ఎలా ఉంటది, నిజంగానే అంకుల్ ఎలా బిహేవ్ చేస్తాడు అందరితోటి అని చెప్పి తెలుసుకోవాలి ఉంటుంది కదా ఎక్సైట్మెంట్. దానివల్ల షాప్ కి జనాలు రావడం మొదలు పెట్టారు. ఈ జనాలతో పాటు ఫుడ్ బ్లాగర్స్ కూడా చాలా మంది, ఒక పక్క జనాలు ఒక పక్క ఫుడ్ బ్లాగర్స్, వీళ్ళందరూ మైక్స్ అవి ఇచ్చి మైక్స్ పెట్టుకోమని ఏవేవో క్వశ్చన్స్ అడుగుతుంటే అంకుల్ చిరాకు వచ్చి బూతులు తిట్టేవారు వచ్చిన బ్లాగర్స్ కూడా. కొంతమంది బాగానే మాట్లాడేవాడు, ఎవరైతే చిరాకు రప్పిస్తారో వాళ్ళని తిట్టేవాడు. మరి ఎందుకంటే ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారంటే కొంచెం చిరాకు ఉంటుంది కాబట్టి ఆ చిరాకులో వీళ్ళని తిట్టినప్పుడు కూడా అవి కూడా రికార్డ్ చేసి వీళ్ళు పోస్ట్ చేసేవాళ్ళు సోషల్ మీడియాలో. ఇలాగ ఇంకా అంకుల్ ఇంకా వైరల్ అవ్వడం, జనాలు రావడం, వీడియో సోషల్ మీడియా రావడం, కొంతమంది సెలబ్రిటీస్ కూడా వచ్చి అంకుల్ తో వీడియోస్ తీసుకోవడం, ఇంకా అంకుల్ అయితే అలాగా ఫేమస్ అయిపోయారు. సో ఇక్కడ నెగిటివిటీతో అంకుల్ బయటకు వెళ్లారు. కాకపోతే అంకుల్ బిజినెస్ కి అసలు అది ఎఫెక్ట్ చూపించలేదు, ఇంకా బిజినెస్ డెవలప్ అయ్యేలా చేసింది అనమాట. ఎవరైనా నెగిటివ్ రివ్యూ చెప్తే అక్కడ బిజినెస్ అవ్వదు అనుకున్న వాళ్ళకి అంకుల్ అయితే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇలా అందరికీ పాజిటివ్ వేలో వెళ్తుందని మనం చెప్పలేం కాబట్టి సో ఎవరైనా ఫుడ్ బ్లాగర్స్ ఎక్కడైనా వీడియో తీసి అది బాగాలేదని చెప్పే ముందు వాళ్ళకి చెప్పండి, ఒకసారి టేస్ట్ బాగాలేదు మార్చండి అని చెప్పండి. అప్పుడు వినకపోతే మనం వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి, హైజీన్ గా మెయింటైన్ చేయండి, మంచి క్వాలిటీ మెయింటైన్ చేయండి అని మనం చెప్పాలి. డైరెక్ట్ గా మనం వీడియో తీసి పెట్టేసామంటే వాళ్ళ బిజినెస్ అనేది కంప్లీట్ గా డౌన్ అయిపోద్ది. ఆ ఫుడ్ బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో మీరు కూడా కస్టమర్స్ ని రివ్యూస్ అడుగుతుండండి, వారానికి ఒకసారి అయినా ప్రతిరోజైనా అడగండి, తప్పలేదు. ఎందుకంటే తినే వాళ్ళకి తెలుస్తుంది కదా టేస్ట్. ఇప్పుడు తినే వాళ్ళు బాగుందని ఇంకోళ్ళకి చెప్తే ఇంకో 10 మంది మీ షాప్కి వస్తారు. ఇప్పుడు తిన్న వ్యక్తి బాగాలేదని చెప్తే వచ్చే వాళ్ళు కూడా ఆగిపోతాం. అందుకే ఫుడ్ బ్లాగర్స్ అయినా మీరు అవేర్నెస్ క్రియేట్ చేయండి. టేస్ట్ ఏదైనా తేడా వస్తే చెప్పండి, మార్చమని, మారుస్తారు. ఈ బిజినెస్ రన్ అవ్వాలి, వచ్చిన కస్టమర్స్ కూడా హ్యాపీగా తినాలంటే రెండు జరగాలి, లేదంటే అవ్వదు. అందుకే ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి ఫుడ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఏవైనా సరే మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటారు రెగ్యులర్ గా. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి.